esteemed guest, Miss Poona Malawat, the youngest Indian mountaineer who hails from our own Telangana. We are honored to have with us our chief guest, Miss Malawat Poona Garu. We request you to please join us on that. Please give them a huge round of applause. Miss Malawat Poona could share a few words with us. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వేదిక పైన ఉన్న టీచర్స్ అందరికీ, పెద్దవాళ్ళందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి, నా తోటి విద్యార్థులకి, స్టిల్ నేను ఇంకా స్టూడెంట్నే. సో ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. సో నాకు స్టూడెంట్స్ నుండి అయితే సౌండ్ కావాలి. గుడ్ ఈవినింగ్. లేరా స్టూడెంట్స్? ఎవరు లేరా? ఇక్కడ ఉన్నారా? అట్లీస్ట్ పార్టిసిపెంట్స్. హలో, హాయ్. అందరూ పార్టిసిపెంట్సే ఉన్నట్టున్నారు, స్టూడెంట్స్. వెరీ నైస్. అందరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే గ్రేటే. సో మేము మా స్కూల్స్లలో అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళం కాదు. నేనైతే కల్చరల్స్కి చాలా దూరం, స్పోర్ట్స్కి చాలా దగ్గర. సో ఇందాక ఏవి చూశారు, వాట్ ఈజ్ పూర్ణ అడ్వెంచర్ జర్నీ, ఏమేం చేశారు ఏంటి అనేది మొత్తం. సో నా జర్నీ వచ్చేసి నేను పుట్టింది ఒక చిన్న విలేజ్, పాకాల గ్రామం, నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ నుండి కనీసం 60 కిలోమీటర్లు వస్తుంది. నేను చిన్న ఉన్నప్పుడు మా విలేజ్కి రోడ్డు కూడా లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లాంటి ఏమీ లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి 4th క్లాస్లో లెసన్ కూడా ఉంది మన స్కూల్లో. అది చూసి చాలా సంతోషం వేసింది నాకు. కంప్లీట్ స్టోరీ రాశారు మేడం. నాకంటే నా తర్వాత ఎక్కువ తెలిసిందంటే మేడంకే, తెలుగు మేడంకే తెలుసు నా గురించి. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానీ, ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఏమున్నా, మా నాన్న ఒక ఫార్మరు, మా పేరెంట్స్ ఇద్దరు ఫార్మర్సే. సో మా నాన్న మేము చిన్న ఉన్నప్పుడు మా నాన్న సైకిల్ పైన 7 కిలోమీటర్స్ వేరే విలేజ్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ నేర్చుకున్నారు. ఎలక్ట్రీషియన్ నేర్చుకొని వ్యవసాయం ఒకటే సరిపోదు, మాకింత ఒక ఎకరం కూడా లేదు అప్పుడు. అదొకటే సరిపోదు, మంచి ఎడ్యుకేషన్, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మాలాగా ఇలా ఉండిపోకూడదు అని చెప్పి చాలా కష్టపడి ఎలక్ట్రీషియన్ నేర్చుకొని ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ, అలాగే వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించి మాకు ఏది కావాలన్నా తక్కువ చేయకుండా పెంచారు. సో అట్లా ఈవెన్ మాకు ఒక చిన్న అగ్గిపెట్టె కావాలన్నా, ఏ చిన్న వస్తువు కావాలన్నా మేము పక్క విలేజ్కి 7-8 కిలోమీటర్స్ నడుచుకుంటూ సైకిల్ పైననో వెళ్ళి తీసుకొని రావాల్సిన పరిస్థితి. నేను ఒక 5th 6th క్లాస్ వరకు. సో నేను 5th వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. దాని తర్వాత లక్కీగా గవర్నమెంట్ సీట్ రావడము, గవర్నమెంట్ స్కూల్లో రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నాకు అడ్మిషన్ వచ్చింది. సో మేబీ అక్కడి నుండి మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అప్పటివరకు నాకు ఈవెన్ 6th 7th అయిపోయింది, 8th అయిపోయింది. కొత్తగా అప్పుడే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అప్పటివరకు 5th క్లాస్ వరకు. సో ఒకటి అర్థమైతే ఒకటి అర్థం కాదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది లైఫ్. 9th క్లాస్ వచ్చేసరికి 8th క్లాస్ ఎండ్లో కొంచెం చాలా యాక్టివ్ అయిపోయినా. ఇంకా ఇట్లయితే కాదు, అట్లీస్ట్ నేను స్పోర్ట్స్ చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్. స్పోర్ట్స్ అంటే చిన్న 1st క్లాస్ నుండి. సో ఇంకా అట్లీస్ట్ స్పోర్ట్స్లో అన్న పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను 8th క్లాస్ నుండి ఇంకా స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేసి ఇంకా స్పోర్ట్స్ లీడర్ని అయిపోయినా అన్నట్టు. అంత యాక్టివ్గా ఉంటుండే అన్ని గేమ్స్లలో. అంటే అట్లా అని ఎడ్యుకేషన్లో లేనని కాదు, ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ చూసుకుంటూ ఇటు స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉంటూ, నా అదృష్టం కొద్దీ 9th క్లాస్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ అని రాక్ క్లైంబింగ్ చేపిద్దాము స్టూడెంట్స్కి అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్టూడెంట్స్కి. అక్కడ స్టార్ట్ అయింది. అన్నిట్లలో యాక్టివ్గా ఉండడం వల్ల మన ఈ రాక్ క్లైంబింగ్, మాకు రాక్ క్లైంబింగ్ అంటే కూడా తెలియదు అప్పుడు. రాక్ క్లైంబింగ్ అంటే తెలుసా అని చెప్పి మా పీఈటీ మేడం వచ్చి అడిగారు.
తెలియదు మేడం అని అంటే కొండలు ఎక్కడం అని చెప్పేసి అన్నారు. కొండలు ఎక్కడం అంటే కొండల్లో పుట్టిన నాకేమనిపిస్తుంది, మన ఊర్లో కొండలు ఎట్లుంటాయి, ఆ కొండలు ఎక్కడమేమో అనుకున్నాను. సరే ఓకే, కొత్తగా ఉంది, కొండలు ఎక్కడమే కదా, చలో అయిపోతుంది, స్పోర్ట్స్లో ఉన్నాం, యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఓకే కొత్తగా ఉంది, చేశాను మేడం అని చెప్పేసి ఇంకా 600 మంది స్టూడెంట్స్లో నుండి 9th క్లాస్ నుండి నన్ను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి ఒక అక్కని మా స్కూల్ నుండి సెలెక్ట్ చేసి అలా 300 స్కూల్స్ ఉండే అప్పుడు ఆంధ్ర మొత్తం 2013లో. సో అన్ని స్కూల్స్ నుండి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇక్కడ మన భువనగిరికి పంపించారు. ఒక జిల్లా దాటేసా మొత్తానికి. నిజామాబాద్ నుండి నల్గొండ జిల్లాకు వచ్చా. అప్పుడు ఎక్కడికి వస్తున్నా, ఎందుకు వస్తున్నా, ఓకే రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్కి వస్తున్నా, చేసేంత వరకు కూడా నిజానికి వెరీ ఫస్ట్ డే ఈ ఎక్స్పీరియన్స్ నేను ఖచ్చితంగా షేర్ చేయాలి, స్టూడెంట్స్ అందరూ వింటే బాగుంటుంది. ఇంకా ఫస్ట్ డే 5 days కోర్స్ అండి. ఫస్ట్ డే మాకు ఆ రాక్ దగ్గరికి తీసుకెళ్ళి లైనప్ చేయించేసి మీరు ఎక్కాల్సింది ఇదే అని చెప్పి చూపించేశారు. ఎవరైనా చూసుంటారు వరంగల్ సైడ్ వెళ్ళేటప్పుడు భువనగిరి ఫోర్ట్ని, కొండని, మీరు 5 రోజుల ట్రైనింగ్ అంతా ఇక్కడే అవుతుంది అని చెప్పేసి ఇదే మీరు ఎక్కాల్సింది అని చెప్పి చూపించగానే నాకు చాలా భయం వేసింది. నిజమైన ఫీలింగ్ లోపల ఎట్లుంది అని అంటే, ఇది ఎలా ఎక్కుతారు, అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది, అసలు నేను ఎందుకు వచ్చినా అనే ఫీలింగ్లో ఉండే నేను. ఫస్ట్ డే మాకు బ్యాలెన్సింగ్ అనేది నేర్పించారు. స్లోప్ ఉంటుంది, స్లోప్ పైన వితౌట్ ఎనీ సపోర్ట్ ఒక 100-200 మీటర్స్ వరకు మనం పైకి వెళ్ళిపోవాలి వితౌట్ ఎనీ సపోర్ట్. అంటే గైడ్స్ మనకి ఇన్స్ట్రక్టర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీ పొజిషన్ ఇట్లుండాలి, రాక్ పైన వెళ్ళేటప్పుడు, క్లైంబింగ్ చేసేటప్పుడు, దిగేటప్పుడు ఇట్లుండాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బట్ స్టిల్ మనకి భయం ఒకటి ఉంటుంది కదా, అంటే ఎక్కడ పడిపోతామో, ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని చెప్పేసి అలా అదొకటి ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఎక్సైట్మెంట్ ఎట్లుంటుంది చిన్నప్పుడు, ఏమైతే అది అన్నట్టు 2 రకాలుగా ఉంది. చెయ్యాలని ఉంది, ఇటు భయం వేస్తుంది. లిటరల్లీ నా కాళ్ళు వణుకుతున్నాయి. సరే ట్రై చేద్దామని చెప్పి నేను పైకి ఎక్కిపోయాను. పైకి అయితే వెళ్ళిపోయినాము. అసలైన కష్టం, అసలైన భయం దిగేటప్పుడు స్టార్ట్ అయింది. ఎక్కడమైతే స్లోప్ ఎక్కేసాం, తిరిగి చూస్తే ఇంకా అది చాలా భయంకరంగా కనిపిస్తుంది. కొంచెం స్లిప్ అయినా మొత్తం కిందికి పడిపోతాం ఇంకా. సో పొజిషన్ ఏంటంటే అప్పర్ బాడీ బ్యాక్ చేసి, నీస్ బెండ్ చేసి, కంప్లీట్ ఫుట్ మొత్తం రాక్ పైన పెట్టి మెల్లిగా దిగాలి అని చెప్పారు. అంటే కంప్లీట్గా ఇంకో చైర్లో కూర్చున్న పొజిషన్లో. సో అలా దిగుతూ ఉన్నాం, వస్తున్నాం అందరం మెల్లిగా. కొందరు అమ్మాయిలం పైకి ఎక్కినాం, దిగుతున్నాము. సడన్గా ఒక అమ్మాయి కంట్రోల్ తప్పి దొర్లుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. అంటే పడిపోయింది. కిందికి పడిపోతే ఒక ఇన్స్ట్రక్టర్ ఆపడానికి ట్రై చేశారు, కంట్రోల్ అవ్వలే. పడిపోయి ఆమెకి తలలో దెబ్బ తగిలి 4 stitches ఏమో పడ్డాయి. అయితే అమ్మాయి తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది, రెస్ట్ తీసుకో అని చెప్పేసానంటే ఆ అమ్మాయి ఒకటే మాట అన్నది, సార్ నేను ఎక్కడో కనీసం నాదంటే కనీసం రీచబుల్ ఏరియాలో నేను పుట్టి పెరిగింది. ఆ అమ్మాయి ఎక్కడో అసలు అసలు ఏదో ఎక్కడో విలేజ్, నాకు గుర్తులేదు కానీ చాలా చాలా లోపల ఉన్న విలేజ్ వాళ్ళది. సార్ అంత దూరం నుండి వచ్చాను సార్, నాకు వచ్చిన అవకాశం ఇది ఒక్కటే, నేను దీన్ని మిస్ చేసుకోవద్దు, నాకు మరీ ఓపిక లేకపోతే నేనే వెళ్ళిపోతాను, కానీ నేను ట్రై చేస్తాను సార్ అని చెప్పి ఆ అమ్మాయి 5 days కోర్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఇక్కడ మేము బ్యాలెన్సింగ్ ఒకటే కాదు, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, బోల్డరింగ్, రాక్ క్లైంబింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మేము నేర్చుకున్నాము. 5 రోజుల తర్వాత 13 సంవత్సరాల వయసులో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా మొదలు పెట్టినప్పుడు భయం అనేది మనలో ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా కొత్తది, ఎనీథింగ్ మన పెద్దవాళ్ళు కావచ్చు, పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి భయం ఉంటుంది, మనకైనా భయం ఉంటుంది, టీచర్స్కైనా ఎవరికైనా భయం ఉంటుంది. కానీ ఆ భయం ఎప్పుడు పోతుంది? కొత్తది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా భయం ఉంటుంది. రెగ్యులర్గా చేసేది పక్కన పెట్టండి. అంతెందుకు, మనం ఇప్పుడు మన వెహికల్ మనం డ్రైవ్ చేస్తుంటే వేరే ఉంటుంది, పక్కన వెహికల్ తీసుకొని డ్రైవ్ చేస్తుంటే అదో భయం ఉంటుంది. సో ఏదైనా ఆ భయం పోవాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రై చేసి చూడాలి.
తర్వాత మనం చేస్తూ ఉంటే నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనకు ధైర్యం వస్తుంది. అప్పుడు ఇది కాదు, భువనగిరియే కాదు, మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కుతాను అనే ఆ కాన్ఫిడెన్స్ అక్కడ నాకు బిల్డ్ అయింది. ఇప్పటికీ గుర్తుంది నాకు. తర్వాత ఇది ఎక్కుతారా ఎవరు ఎక్కుతారు ఫస్ట్ అంటే ప్రతి దానికి నేను ముందెళ్ళినా. నాకు ఇప్పటికీ గుర్తుంది. 13 years 4 months నాకు అప్పుడు కరెక్ట్ సెప్టెంబర్ 2013 సెప్టెంబర్. దాని తర్వాత ఇమ్మీడియట్గా సెలక్షన్స్ ప్రాసెస్లో మళ్ళీ 20 మందిని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ట్రైనింగ్కి పంపించారు. ఆ నెక్స్ట్ ట్రైనింగ్ బేసిక్ అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్స్, వింటర్ ఎక్స్పిడిషన్. ఇంకా వాళ్ళు సొసైటీ ఎవరైతే మాకు ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరూ ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయి మౌంట్ ఎవరెస్ట్కి ఎక్కిద్దాం పిల్లల్ని అని చెప్పి డిసైడ్ అయిపోయి ట్రైనింగ్స్ అన్నీ ఇప్పించారు. సో అలా ఒక 8 months ట్రైనింగ్ తీసుకొని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళడం జరిగింది. సో మౌంట్ ఎవరెస్ట్ అంటే అంత ఈజీ కాదు. ట్రైనింగ్ ఒక పార్ట్ అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ఆ 2 నెలలు కావచ్చు, 40 రోజులు కావచ్చు, 50 రోజులు కావచ్చు, మన ప్రాణాన్ని మనం అరిచేతిలో పెట్టుకొని వెళ్తున్నట్టే. ఎక్కడ ఏ అడుగు ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుంది అన్నీ మన కంట్రోల్లో ఉన్న నేచర్, వెదర్ మన కంట్రోల్లో ఉండదు. పొద్దున్న లేవగానే సన్ రైజ్ కనిపిస్తుంది, మళ్ళీ ఒక గంట 2 గంటల్లోనే మారిపోతూ ఉంటుంది వెదర్. స్నో పడుతుంది, గాలి వస్తుంది. గాలి ఎంత స్పీడ్, 100 కిలోమీటర్ల వేగం, 100 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుంది గాలి. మనం ఏదన్నా బాటిల్ ఇట్లా పెడితే అది కొట్టుకొని పోతుంది, అంత స్పీడ్ వస్తుంది గాలి. అంత స్పీడ్ గాలిలో అంత -40-50 degrees. మన ఫ్రిడ్జ్లలో -4 ఉంటుందో 5 ఎంతో ఉంటుంది, అక్కడ -40-50 degrees ఉంటుందండి. మనం ఏడిస్తే మన కన్నీళ్ళు కూడా ఇక్కడే ఫ్రీజ్ అయిపోతాయి, కిందికి కూడా రావు, అంత చలి ఉంటుంది. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి 8 నెలలు, మీరు నమ్ముతారో నమ్మరో, ఎంత ప్రాక్టీస్ చేసామంటే మేము 20-25 కిలోమీటర్లు రోజు జాగింగ్ చేసేవాళ్ళం. జాగింగ్ చేస్తూ ఉంటే మాకు వచ్చే చెమట మేము స్నానం చేసినట్టు వస్తుండే, అంత కష్టపడ్డాము. దాంతోపాటు ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ మిస్ చేయొద్దు అని చెప్పి మమ్మల్ని ఒక స్కూల్లో పెట్టేసి ట్రైనింగ్ మార్నింగ్ ఈవినింగ్ 3-4 hours ట్రైనింగ్ ఇచ్చి డే టైంలో స్కూల్కి పంపించేవాళ్ళు. సో అట్లా మా బాడీని మేము అట్లా ప్రిపేర్ చేసుకున్నాం మా బాడీని. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేసి మౌంట్ ఎవరెస్ట్లో మనం కుక్ చేసుకోవాలన్నా బ్యూటన్ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి చిన్న చిన్నవి. సో ఇన్స్టంట్ ఫుడ్, మ్యాగీ టైప్ ఒక 5 minutesలో మనం వేడి వాటర్లో పెడితే ఎట్లా 5 minutesలో రెడీ అయిపోతుంది, అలాంటి ఫుడ్ ఉంటుంది. లాస్ట్ ఒక 1 week. సో 1 week మనం డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఇన్స్టంట్ ఫుడ్ తీసుకొని బ్యూటన్ గ్యాస్ సిలిండర్ అది వేడి కావడానికి చాలాసేపు పడుతుంది, 15-20 నిమిషాలు పడుతుంది వేడి కావడానికి, అంత -40 degrees టెంపరేచర్లో. సో అలా కష్టపడుతూ కొన్ని క్రెవాసెస్ ఉంటాయండి, చాలా గ్యాప్ ఉంటుంది, అటు మౌంటైన్కి ఇటు మౌంటైన్కి గ్యాప్ వచ్చేసి దానిపైన ల్యాడర్ పెడతారు. ఆ ల్యాడర్ పైన మేము వేసుకునే షూ 3-5 kgs ఉంటుంది. ఆ షూ కింద క్రాంపోన్స్ అనేది ఐస్లో పడిపోకుండా గ్రిప్ కోసం ఇస్తారు. సో అది కూడా యాడ్ చేస్తాము. సో అట్లా అవన్నీ వేసుకొని గేర్ మా పైన బాడీ పైన ఉండే గేర్ మొత్తమే కనీసం ఒక 6-7 kgs ఉంటుంది, మేము వేసుకునే డ్రెస్ ఎవ్రీథింగ్. సో అట్లా అది కాకుండా మేము మా ఎక్విప్మెంట్స్, మా స్లీపింగ్ బ్యాగ్ కావచ్చు, మా క్లోతింగ్ కావచ్చు, మాకు కావాల్సిన ఫుడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి మేము బ్యాగ్లో ఆల్మోస్ట్ ఒక 20 kgs బ్యాగ్ మోసుకుంటూ, మరి అక్కడ పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్, ఒక సిలిండర్ అప్పట్లో 4 kgs ఉంటుంది, అట్లా 6-7 cylinders క్యారీ చేసేవాళ్ళం మేము, అన్ని బ్యాగ్లో పెట్టుకొని పైకి వెళ్ళాలి. సో అంత కష్టపడి ఫైనల్లీ May 25th 2014 నా సబ్మిట్ అయిందండి. కంప్లీట్గా ఎక్స్పిడిషన్ మొత్తం 52 రోజులు పట్టింది. 52 రోజులు మౌంటైన్స్లో ఉన్నాం. కానీ నేను పడ్డ కష్టం అంతా కూడా పైన వరల్డ్ హైయెస్ట్ టాప్ పాయింట్ పైన, ప్లేస్ పైన నిల్చొని మన జాతీయ జెండాను ఎగిరేస్తుంటే ఆ ఫీల్ ఉంది చూడండి, ఇంకా దాని ముందు నా జీవితంలో ఇంకా ఏ అద్భుతాలు కూడా నాకు కనిపించలేవు.
నాకు అంత సంతోషం వేసింది. ఆ జెండాను పట్టుకొని అక్కడ నేను నిలబడి చూస్తూ ఉంటే ఆ ఫీల్ వేరే ఉండే. 13 సంవత్సరాలకి అసలు నాకు అప్పటికి ఏం అర్థం కాదు కూడా. ఇప్పుడు మీరందరూ పిలిచి అప్రిషియేట్ చేస్తూ ఉంటే తెలుస్తుంది నేను ఇంత అచీవ్ చేశానా అని. బట్ ఇప్పటికీ నాకు ప్రతి ఒక్క స్టెప్ గుర్తుకుంది. దాని తర్వాత ఆ మౌంటైన్ ఎక్కిన తర్వాత నాలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ కావచ్చు, ఇది కాదు ఇంకా చెయ్యాలి, ఇంకా సాధించాలి, ఇంకా చాలామందిని ఇన్స్పైర్ చేయాలి అని డిసైడ్ అయిపోయి ఇంకా దాని తర్వాత నా ఎడ్యుకేషన్లో ఫస్ట్ స్టెప్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. మౌంట్ ఎవరెస్ట్ 9th క్లాస్లో క్లైమ్ చేసుకున్నాను. ఇంకా నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి. ఎస్ఎస్సి అంటేనే ఇంకా ఫస్ట్ స్టెప్ మన ఎడ్యుకేషన్లో. సో ఇంకా 1 year బ్రేక్ తీసేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంకా అన్ని కాంటినెంట్స్లో అన్ని 7 సమ్మిట్స్ చేయాలి, 7 మౌంటైన్స్ క్లైమ్ చేయాలని డిసైడ్ అయిపోయి 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ మౌంటైన్స్ 2022 కల్లా క్లైమ్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇందాక మన వైస్ చైర్మన్ గారు రాణి రుద్రమ్మ మేడం గారు చెప్తున్నప్పుడు నేను ఒకటి గమనించా. చాలామంది మనం ఫెయిల్ అయిపోతుంటే బాధపడిపోతుంటాం. అది ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎనీథింగ్. కానీ ఏదైనా నాకు తెలిసినంత వరకు అయితే ఏదైనా మనం ఫెయిల్యూర్ నుండే చాలా విషయాలు నేర్చుకుంటాం. ఈ తప్పు కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ టైంకి నేను ఈసారి ఏం తప్పు చేశాను అది నెక్స్ట్ టైంకి చేయకూడదు. ఇప్పుడు ఇంత ప్రిపేర్ అయ్యా, దానికంటే ఇంకా రెట్టింపు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్, పేషెన్స్. ఒకసారి కాకపోతే ఇంకోసారి వస్తుంది, ఇంకోసారి రాకపోతే ఇంకోసారి వస్తుంది. కానీ ఖచ్చితంగా చేసే తీరుతాం. కానీ అది చేసేంత వరకు మనం మన పేషెన్స్ని కోల్పోకపోవడం, మన కాన్ఫిడెన్స్ని కోల్పోకపోవడమే విజయం. నాకు తెలిసినంత వరకు అది సాధించేంత వరకు మన పేషెన్స్ని, ఓపికని, మన కాన్ఫిడెన్స్ని కోల్పోకపోవడమే విజయం అనేది నేను భావిస్తాను. బట్ లాస్ట్లో నేను ఒక 3 విషయాలు చెప్తాను. 13 సంవత్సరాలకి ఒక అమ్మాయి ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి ఇంత కష్టం ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటినీ దాటుకుంటూ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగింది అని అంటే మనం ఏదైనా సాధించగలం అనేది ఒకటి. రెండోది 13 సంవత్సరాలండి. రెండోది మనం చాలామంది అన్నీ ఉండి చాలా బాధపడుతూ ఉంటాం. నాకేం అవకాశాలు వస్తలేవు, నాతో ఏం అవుతలేదు, నేనేం చేయలేకపోతున్నాను, నాకు అదృష్టం లేదు, అది లేదు, ఇది లేదు అని చాలామంది మనం స్టూడెంట్స్ అందరం బాధపడుతూ ఉంటాం. మా ఫ్రెండ్ ఉందండి ఒక అమ్మాయి. నేను మౌంటైనీరింగ్కి రిలేటెడే మాట్లాడతాను. నా కొలీగ్స్ అందరూ మౌంటైనియర్సే, ఫ్రెండ్స్ అందరూ మౌంటైనియర్సే ఉంటారు మ్యాక్సిమం. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కక ముందు అప్పటికి తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ఉన్నారు. నేను తనని కలిసాను హైదరాబాద్కి, ఇలాగే మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి తను వచ్చినప్పుడు నేను కలిసాను. సో అప్పటికి నేను ట్రైనింగ్లో ఉన్నాను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. సో తను తన స్టోరీ మొత్తం చెప్తూ ఉంటే తను అసలు మౌంట్ ఎవరెస్ట్ ఎందుకు ఎక్కాలనుకుందంటే, తను ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు సడన్గా దొంగలు వచ్చి అన్ని నగలు లాక్కొని ఉంటే ఆమె ఆపోజిట్గా ఫైట్ చేసింది. మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఫైట్ చేస్తే తనని ట్రైన్లో నుండి తోసేశారు. అర్ధరాత్రి ట్రైన్లో నుండి తోసేసి ఆమె ట్రైన్ పట్టాల కింద ఒక మోకాలు నుండి విరిగిపోయింది. సో కొన ఊపిరితో ఆమె నైట్ అంతా అక్కడే ఉంది. సో నైట్ అంతా కొన ఊపిరితో ఉన్నప్పుడు పొద్దున ఎవరో చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తోని తను ఒక మాట చెప్పిందంట, నేను ఇలాగే ఉండిపోతే నాకు ఒక కాలు లేదు అని చెప్పి సమాజం నన్ను నిందిస్తుంది, లేదా అట్లీస్ట్ సమాజం గురించి వదిలేయండి, నేను సాధించగలను, నేను ఏదైనా సాధించగలను అనేది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఒక అచీవ్మెంట్ చేయాలి, నేను ఖచ్చితంగా నేను ఒకటి సాధించాలి నా లైఫ్లో అంటే నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతాను అని చెప్పి తను హాస్పిటల్లో ఉన్నప్పుడు డిసైడ్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారంట. సో తను అంత జరిగాక కూడా చాలా చాలా కష్టపడి చాలా ట్రైనింగ్ తీసుకొని తను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా తన మోకాళ్ళ నుండి బ్లడ్ వచ్చేది. ఆర్టిఫిషియల్ లెగ్తోని తను ప్రాక్టీస్ చేసేది. సో అంత ప్రాక్టీస్ చేసి ఎవరెస్ట్ ఎక్కాలి అని అంటే 2 నెలలు పడుతుందండి. 2 నెలలు.
అది 40 రోజులు పట్టొచ్చు, వెదర్ కండిషన్స్ని బట్టి 40 రోజుల, 45 రోజుల, 50 రోజుల, డిపెండ్స్. ఇంకా 2 నెలలు పెట్టుకొని వెళ్తాము. అంత ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఉంటే మనకి దమ్ము వస్తూ ఉంటుంది. ఎంత మెల్లిగా వెళ్తామంటే ఎంత మెల్లిగా వెళ్ళినా దమ్ము వస్తూనే ఉంటుంది. అదంతా పక్కన పెడితే అంత వెయిట్ మోసుకుంటూ అంత పైకి వెళ్తుంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్న ఏదైనా ఎవరెస్ట్ ఎక్కడం చాలా కష్టం. అలాంటిది తను ఒక లెగ్తోనే అంత పైకి వెళ్తూ ఉంటే ఫస్ట్ అటెంప్ట్లోనే తన కాలికి బ్లడ్ వస్తున్నా కానీ ఎక్కడా నేను తగ్గను, నేను ఆగను, నేను ఖచ్చితంగా సబ్మిట్ చెయ్యాలి అని చెప్పి ఆమె ఫస్ట్ అటెంప్ట్లోనే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిందండి ఒక లెగ్తో. ఆమె వయసు ఇంచుమించు ఒక 35, 40 మధ్యలో ఉంటుంది. మనం అన్నీ ఉన్నప్పుడు ఆలోచిస్తుంటాం, అదృష్టాన్ని నమ్ముకుంటాం. సో అట్లా అంటే నేను జస్ట్ మనతోని ఏదైనా అవుతుంది అనేది చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, మెయిన్లీ స్టూడెంట్స్ కోసం. పేరెంట్స్కి ఆబ్వియస్లీ పేరెంట్స్కి చెప్పేంత పెద్దదాన్ని కాదు. సో అలా ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ఒక టీమ్ని లాస్ట్ ఇయర్ కొందరు స్టూడెంట్స్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి తీసుకొని వెళ్తున్నా, లీడ్ చేస్తున్నా. సో వెళ్తూ ఉంటే ఇంకా అందరూ మౌంటైనియర్సే కలుస్తుంటారు. అట్లా ఒక పెద్ద ఆయన కలిశారు నన్ను. ఇంకా కలిసినప్పుడు మీరు అచీవ్మెంట్స్ గురించి నేను ఈ మౌంటైన్ క్లైమ్ చేశాను, ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ వస్తుంటే నేను 7 సమ్మిట్స్ చేశాను. మన వరల్డ్లో 14 హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్నాయండి. 8,000 మీటర్స్ పీక్స్, డెత్ జోన్ పీక్స్ 14 ఉన్నాయి. సో ఆ 14లో ఆ పెద్ద ఆయన 13 మౌంటైన్స్ క్లైమ్ చేసేసారు. 14th మౌంటైన్ 13 టైమ్స్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయి 14th టైం ఎక్కడానికి వెళ్తున్నారు నేను కలిసినప్పుడు. ఎంత ఓపిక ఉంది గమనించండి. 14సారి అటెంప్ట్కి వెళ్తున్నారు ఆయన ఒకటే మౌంటైన్ని. 13 కంప్లీట్ చేసుకొని ఇంకో మౌంటైన్ని చాలాసార్లు అటెంప్ట్ చేసి మళ్ళీ అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నారు. ఆయనకి ఎంత ఓపిక ఉండొచ్చు, ఎంత డెడికేషన్, ఎంత కమిట్మెంట్, ఎంత చెయ్యాలి అనే కసి ఎంత ఉండుండొచ్చు, సాధించాలి అనే కసి ఎంత ఉండుండొచ్చు. ఆయన వయసు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? ఎనీవన్, పేరెంట్స్ అయినా పర్లేదు సార్. ఆ పెద్ద అయిన వయసు గెస్ట్ చేయగలరా మేడం? 70యా? ఈజీగా దగ్గర 80 సంవత్సరాలు ఉంటుంది ఆయనకి. ఎవరెస్ట్ ఎక్కేశారు. ఎవరెస్ట్ తర్వాత 8,000 మీటర్ పీక్స్, ఎవరెస్ట్కి ఈక్వల్గా ఉన్న డెత్ జోన్ పీక్స్, అన్ని మౌంటైన్స్ కూడా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొనే వెళ్ళాలి. ఎవరెస్ట్ కంటే డిఫికల్ట్ అయిన మౌంటైన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ K2 పాకిస్తాన్లో ఉంది, అది వన్ ఆఫ్ ది టఫెస్ట్ మౌంటైన్. అలా 80 సంవత్సరాల్లో ఆయనకి ఎంత చెయ్యాలి, సాధించాలి అనే కసి ఎంత ఉంది చూడండి. మా ఫ్రెండ్స్కి చెప్తున్నా, స్టూడెంట్స్ అందరు ఎంత కసి ఉంది చూడండి. సో అంత కసి ఇప్పుడు ఈ ఏజ్ నుండే, ఈ స్కూల్ ఏజ్ నుండే మనకు వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, మంచి ఫుడ్ తినడం ఇంపార్టెంట్. మంచి ఫుడ్ అంటే అన్నీ తినాలండి, అన్నీ అంటే బయట ఫుడ్ కాదు, ఇంట్లో ఫుడ్. సో ఇట్లా మనల్ని మనం కాపాడుకుంటూ మనకి ఒక గోల్ పెట్టుకుంటూ మౌంటైనీరింగ్ నుండి నేను నేర్చుకుంది అయితే పేషెన్స్, సెల్ఫ్ మోటివేషన్. చాలామంది ఎంతమంది మోటివేట్ చేస్తున్నారంటే అది మన అదృష్టం అనుకోవాలి. కానీ సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది చూడండి, నేను ఖచ్చితంగా సాధించాలి ఏది ఏమైనా సరే అని. ఆ సెల్ఫ్ మోటివేషనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. పేషెన్స్, సెల్ఫ్ మోటివేషను, హార్డ్ వర్క్, టీమ్ వర్క్ కావచ్చు. ప్రిపరేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు టీచర్స్ని అడగండి. టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా చాలా అవసరం. ఎందుకంటే స్కూల్ నుండే మనం 60-70% లైఫ్ మనం స్కూల్ నుండే నేర్చుకుంటాం. సో అదే మీరందరూ కూడా ఇప్పటి నుండే ఒక మంచి గోల్ పెట్టుకొని పేరెంట్స్ కూడా వాళ్ళకి నచ్చిన గోల్కి సపోర్ట్ చేయాలని, డ్రీమ్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మలావత్ పూర్ణ ఇక్కడ నిల్చొని ఒక అచీవ్మెంట్ గురించి మాట్లాడగలుగుతుంది అని అంటే అది కేవలం మా పేరెంట్స్ సపోర్ట్. 13 సంవత్సరాలకి ఏ పేరెంట్స్ పంపిస్తారండి మౌంటైన్స్కి?
అది కూడా వాళ్ళకి అసలు మౌంటైన్స్ అంటే ఏంటో కూడా తెలియదు మా పేరెంట్స్కి. సో పేరెంట్స్ ఎవరు ఏదన్నా కానీ పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ టీచర్స్ది ఎలాగో ఉంటుంది, డెఫినెట్లీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే స్టూడెంట్స్ పిల్లలు చాలా అచీవ్ చేస్తారు. వాళ్ళకి నచ్చింది చేయనివ్వండి, అండ్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది గమనించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకా టీచర్స్ కంటే పేరెంట్స్ కంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. మీ కడుపులో అంటే మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. బట్ చైర్మన్ గారి స్టోరీ విన్న తర్వాత నాకు అసలు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను బేసిక్గా. సో నేను చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్లో నేను చెప్పేది ఒకటే, తీసుకునే స్థాయి నుండి మనం అందరం ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఈ యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేయించినందుకు. పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఏమో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నా మీద ఉండాలి. నెక్స్ట్ మంత్ నేను కిలిమంజారో ఆఫ్రికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్ 3వ సారి ఎక్కడానికి వెళ్తున్నాను ఫ్రమ్ డిఫరెంట్ రూట్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.